హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యార్ రజీ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీ ముందు ఏ షార్ట్ అయితే తీసుకురావడం లేదు, ఏ వీడియో లేదు, కానీ మీకైతే ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో ఉండే మెసేజ్ ఏమైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే చిన్న హోప్తోనే నేనైతే ఈ కథ అయితే చెప్పాలనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే ఏ కామెంట్స్ అయితే చేయొద్దండి, నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు చేయొద్దండి, సరేనా. ఇప్పుడు నేను చెప్పబోయే కథ, ఒక అతను ఉంటాడు, కానీ తనైతే చాలా అంటే చాలా పిసినారి. లాస్ట్కి తను పడుకునేటప్పుడు కూడా తన దుప్పటి కూడా ఉతుక్కుంటే సబ్బు వేస్ట్ అవుతుందని, అలానే ఆఫీస్కి వెళ్ళడానికి తన షర్ట్ కూడా ఐరన్ చేసుకోడు, ఐరన్ పోతే డబ్బులు వేస్ట్ అవుతాయని. తర్వాత పెళ్ళి కూడా చేసుకోడు, పెళ్ళి అయితే పెళ్ళాం పిల్లలు అవన్నీ వేస్ట్ ఖర్చులు కాబట్టి అందుకోసమే తను సంపాదించి చాలా ఇంకా అట్లనే సంపాదించడంలోనే తనకి ఏజ్ అనేది గడిచిపోతుంది. లాస్ట్కి తనకి 45-50 వచ్చేస్తుంది. లాస్ట్ ఒకసారి పడుకున్నప్పుడు తను గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు తలుపు తట్టి మరి యముడు వస్తాడు. వచ్చేసి ఇంకా నీ టైం అయిపోయింది, వెళ్దాం పదా అంటే, అంత తొందరగా అయిపోయిందా అనేసి తన వెనకల చూసుకుంటే తనకు సంతోషం అనేది ఏమీ లేదు. సంపాదించి దాచిపెట్టుకున్నదే ఉంది కాబట్టి తనేమంటాడంటే, నేను ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు అయితే పెట్టుకున్నాను, ఆ కోటి ఇచ్చేస్తాను, నాకైతే నన్ను వదిలేసేయండి అంటే, ఆ మాటకి యముడు అనేది ఒక చిరునవ్వు నవ్వి, లేదు వెళ్ళాల్సిందే అంటే, సరే నాకు 1 నిమిషం టైం ఇవ్వండి అంటే, ఆ 1 నిమిషంలో తను ఒక లెటర్ అయితే రాస్తాడు. ఆ లెటర్లో ఏముంటుంది అంటే, ఈ 1 కోటి రూపాయలు ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళు ఎత్తి పెట్టుకోకుండా తన లైఫ్ అనేది తను బాగా, ఇప్పుడు మనం సంపాదించే దాంట్లోనే మన లైఫ్ ఉంటుంది కదండి, సంపాదించాలి, అలానే లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఏదైనా సరే మరి అంత పిసినారితనం అయితే పనికిరాదు. లైఫ్ అంటే అందరూ ఉండాలి, అన్నీ ఉండాలి. ఒకరే సంపాదిస్తే లాస్ట్కి మనం ఏమీ తీసుకొని పోము, అందుకోసమే అందరితో బాగుండాలి, సరేనా. ఈ కథ గనక మీకు నచ్చింటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయండి, సరేనా. ఉంటానండి, బాయ్.